వ్రతం రోజు ఆనంద ఆదిత్యలకి మనశ్శాంతి లేకుండా చెయ్యాలని జీవన వేసిన ప్లాన్ని తిప్పికొట్టి జీవనికి ఊహించని షాక్ ఇచ్చిన చైతు అసలు జీవన వేసిన ప్లాను చైతు ఎలా కనిపెట్టాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా సునందిని సత్యనారాయణ వ్రతానికి పిలవడానికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత జీవన వాళ్ళని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఈ వ్రతం వంక పెట్టుకొని ఇంట్లోకి రావాలని మీ సింపతిని కొట్టేయాలని చూస్తున్నారు అత్తయ్య గారు. వీళ్ళకి బయటికి వెళ్ళి బాగుపడడం చేత కాలేదు, అందుకని ఇలాగ మళ్ళీ వ్రతం పేరిట నటించడానికి వచ్చారు. అంత సిగ్గు లేకుండా ఎలా ప్రవర్తించగలుగుతున్నావు నువ్వు అని ఆనందిని తిడుతూ ఉంటుంది. అప్పుడే జీవన మాటలకి ఆనంది కోపంగా రియాక్ట్ అవుతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావో, సిగ్గు లేదు అది ఇది అని ఎలా మాట్లాడుతున్నావో, అది ఉండాల్సింది నీకు, నీ గురించి నాకు తెలీదా అని ఆనంది కూడా జీవనని ఎదిరిస్తుంది. చూసారా అత్తయ్య గారు, కావాలని గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టు లేదు అని అంటూ ఉంటుంది జీవన. నేను ఈ వ్రతాన్ని అడ్డు పెట్టుకొని అత్తయ్య గారికి దగ్గరికి రావాలని నేను అనుకోవడం లేదు. వాళ్ళంతటా వాళ్లే మమ్మల్ని అర్థం చేసుకొని ఇంట్లోకి పిలిస్తే వేరేలా ఉంటుంది, కానీ మా అంతటా మేం మాత్రం ఎప్పటికీ కూడా ఈ ఇంటికి రాము అని చెప్తుంది ఆనంది. చూసారా అత్తయ్య, ఎప్పటికైనా మేము రాం, కానీ అత్తయ్యే వచ్చి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలన్నట్టు ఎలా మాట్లాడుతుందో అని అంటూ జీవన నోటికొచ్చినట్లు ఇంకా మళ్ళీ సునందికి ఎక్కిస్తూ ఉంటుంది మాటలు. అప్పుడే అది విని శశికాంత్ అయితే ఇలా అంటాడు, ఏంటమ్మా జీవన, ఆనంది ఏదో చెప్పాలని అనుకుంటుంది కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు శశికాంత్. ఇలా మాట్లాడి మమ్మీని ఇంకా రెచ్చగొట్టాలని ప్రయత్నించడమే కదా డాడీ అని చైతు అనడంతో అప్పుడే ఇక సునంద, ఎందుకు మీరు మధ్యలో కలగజేసుకుంటున్నారు అని సునంద అడుగుతుంది. మరి జీవన చేసిందేంటి అని చైతు అడుగుతాడు. నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. చూడండి అత్తయ్య గారు, వీళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు. మీ పేరు పలుకుబడి ఈ ఇంటి పేరుని ఉపయోగించి బయటికి వెళ్ళి మేము బ్రతుకము, మా అంతట మేమే బ్రతుకుతాము, మా కాళ్ళ మీద మా కష్టాన్ని నమ్ముకొని ఉంటాము అని వీళ్ళు ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళారు. కానీ ఇప్పుడొచ్చి ఇలాగ మళ్ళీ వ్రతాలు పూజలంటూ వంక పెట్టుకొని ఈ ఇంటికి రావాలని చూస్తున్నారు అని చెప్తూ ఉంటే, అసలు మీరు వ్రతానికి పిలవడానికి ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎవరున్నారని వచ్చారు అని అడుగుతూ ఉంటుంది సునంద. అయిన వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుందని, వ్రతం చేసుకొని ఆశీర్వాదం సంతోషంగా మేము అనుకున్నది సాధిద్దామని మేము మీ దగ్గరికి వచ్చాము. మీరు తప్పకుండా వ్రతానికి రావాలి అత్తయ్య గారు అని ఆనంది అనడంతో, మీకు కావలసిన వ్యక్తులు ఇక్కడ ఎవ్వరూ లేరు అని చెప్తూ ఉంటుంది సునంద. సరే, మీరు పరాయి వాళ్ళుగానే రండి, అంటే మమ్మల్ని పరాయి వాళ్ళుగానే చూడండి. గుడిలో ఈ పరాయి వాళ్ళు వ్రతం చేసుకుంటున్నారు. మీరే అంటుంటారు కదా, సత్యనారాయణ వ్రతానికి వెళ్తే సంతోషంగా ఉంటుందని మీ నోటి వెంటే చాలాసార్లు నేను విన్నాను. అందుకని మిమ్మల్ని వ్రతానికి పిలవడానికి ఒక పరాయి దానిలాగే వచ్చాను. మమ్మల్ని పరాయి వాళ్ళే అనుకొని మమ్మల్ని వచ్చి ఆశీర్వదించండి అని అంటూ ఉంటుంది ఆనంది. ఆనంది మాటలకి అప్పుడే సునంద, చూడమ్మా, నా పెద్ద కొడుకు నా మాట కాదని నా కోడల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నేను ఆ బాధలో ఉన్నాను. ఎటువంటి వ్రతాలకి పూజలకి నేను రాను. దయచేసి మమ్మల్ని క్షమించి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వ్రతాలు పూజల పేరుతో ఇంకెప్పుడు కూడా మా ఇంటికి మా గుమ్మం మెట్టు కూడా ఎక్కొద్దు మీరు. దయచేసి మేము ఎక్కడికి రాము, మీకు సంబంధించిన వరకు వెళ్ళిపోండి అని సునంద లోపలికి వెళ్ళిపోతుంది. సునంద మాటలకి ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు. మనం అనుకున్నదే కదా ఆదిత్య గారు, మీరేమీ బాధపడకండి, పదండి వెళ్దాం అని అంటూ ఆనంది ఆదిత్యని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఏంటి సునంద, ఎందుకు నీకింత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావో, వాళ్ళు పరాయి వాళ్ళలాగే వచ్చి వ్రతానికి పిలుస్తున్నామని చెప్పినా కూడా ఎందుకు వినిపించుకోవడం లేదో అని అంటూ ఉంటే, అప్పుడే జీవన, అదేంటి మావయ్య గారు, అత్తయ్య గారు బాధని మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని జీవన అంటుంది. మొగుడు పెళ్ళం ఇద్దరూ మాట్లాడుకుంటే మధ్యలో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావో, అది భార్యాభర్తల విషయం అని చెప్పి చేయితో జీవనని అంటాడు. అయినా నీకేం తెలుసులే, నువ్వెప్పుడైనా భర్తని గౌరవిస్తేనే కదా అని చైతు అనడంతో, సునందయ్య కాపుతారా, నేను వ్రతానికి వెళ్ళను, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు
అని చెప్తుంది సునంద. ఇక ఆ మాట విని శశికాంత్ చైతు ఎంతో ఆనందపడుతూ, డాడీ, అమ్మ పర్మిషన్ ఇచ్చింది కదా, వెళ్తే వెళ్ళమని, మనమిద్దరం కూడా వెళ్దాము అని అంటాడు చైతు. ఇంకెవరూ అవసరం లేదులే డాడీ, మంచి మనసుతో వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది తప్ప మనసు నిండా స్వార్థాన్ని పెంచుకొని వాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తే అది మంచిది కాదు అని జీవనాన్ని చూసి అంటూ ఉంటాడు చైతు. తరువాత ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా, అత్తయ్య గారు ఇలా మాట్లాడతారని నేను ముందే ఊహించానండి అని ఆదిత్యతో చెప్తూ ఉంటుంది ఆనంది. అవునా ఆనంది, మా అమ్మది గురించి మనకి తెలిసిందే కదా, అమ్మ కళ్ళల్లో నేను ఇంట్లో నుంచి వచ్చేసానని, తన మాట కాదన్నానని బాధే నాకు కనిపించింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా అమ్మ మనసుని నేను నొప్పించలేదు, అమ్మ మాట ఎప్పుడు కూడా ఎదురు చెప్పలేదు. అందుకని అమ్మ ఎంతో నన్ను ఇష్టంగా ఆనందంగా చూసేది. ఇప్పుడు తనని వదిలేసి ఇలా తన మాట కాదని వచ్చేసాను కదా, అందుకని పాపం అమ్మ బాధపడుతుంది అని ఆదిత్య అనడంతో, అత్తయ్య గారు కొన్ని రోజులు అలా ఉంటారులేండి, తరువాత మనల్ని అర్థం చేసుకుంటారు, మనం కూడా బయటికి వచ్చేసి ఒక స్థాయికి వచ్చేస్తే ఖచ్చితంగా అత్తయ్య గారు మళ్ళీ మనల్ని చేరదీస్తారు, మీరేమీ బాధపడకండి అని చెప్తూ ఉంటుంది ఆనంది. లేదు ఆనంది, నేను అన్నిటికీ కూడా ఎదుర్కోగలను అని వచ్చేసాను బయటికి, ఇవన్నీ కూడా నేను ముందు ఊహించినవే అని ఆదిత్య చెప్తాడు. తరువాత వెళ్ళి మీ జ్యోతమ్మని, సూర్యబాబుని కూడా పిలుద్దాము పద అని అంటూ ఇక ఇద్దరు కూడా వెళ్తారు ఇంటికి. వెళ్ళిన తరువాత ముందు డోర్ కాలింగ్ బెల్ కొట్టంగానే ఇందుమతి డోర్ ఓపెన్ చేస్తుంది. ఏంటి, బయట బ్రతకడానికి గత్యంతరం లేక, బయట బ్రతకలేక, ఏ పని దొరక్క, ఏ ఉద్యోగం కూడా మీకు ఇవ్వట్లేదని సహాయం కోసం ఈ ఇంటికి వచ్చారా అని అడుగుతూ ఉంటుంది ఇందుమతి. అప్పుడు ఇక ఆ మాట విని ఆనంది, పాపం మేమిద్దరం వచ్చేసరికి మా గురించి చాలాగా లోతుగా బాగానే ఆలోచించారు ఇందుమతి గారు అని అంటూ ఉంటుంది ఆనంది. మీరు కోరుకున్నట్టు, మీరు ఆనందపడుతున్నట్టు గత్యంతరం లేకపోతే బయట ఉద్యోగం దొరకలేదనో మేము ఈ ఇంటి మీ మీద పడి తినాలని రాలేదు, మా జ్యోతమ్మ సూర్యబాబు గురించి వచ్చాను అని ఆనంది చెప్పడంతో, వాళ్ళ గురించి నువ్వెందుకు వస్తావో నాకు తెలుసులే, వాళ్ళు ఏదో రకంగా సహాయం చేస్తారు కదా, అందుకే నువ్వు వచ్చుంటావు అని అంటూ ఉంటుంది ఇందుమతి. ఇంతలో ఇక జ్యోతి, మీరు ఆగండి అత్తయ్య గారు, ఎందుకు వాళ్ళని అలా మాట్లాడుతున్నారు, మీరు ముందు పక్కకి వెళ్ళండి అని అంటూ ఉంటుంది జ్యోతి. రామ్మ ఆనంది, రా ఆదిత్య లోపలికి రండి అని లోపలికి పిలుస్తుంది. అప్పుడే ఏంటి ఆనంది, ఏంటి ఫోన్ చేయకుండా ఇలా వచ్చారు, ఏదైనా విశేషమా అని అడుగుతూ ఉంటుంది జ్యోతి. అప్పుడే ఇందుమతి, వీళ్ళ జీవితాల్లో విశేషాలు ఆనందాలు కూడాను అని అంటూ ఇందుమతి దెప్పి పొడుస్తూ ఉంటే, అప్పుడే సూర్య, వాళ్ళు మీకు చేసిన అన్యాయం ఏంటి అని అడుగుతాడు ఇందుమతిని. వాళ్ళు నాకేం చేశారు అని అంటూ ఉంటే, మరి ఏదో మీ ఇంట్లో నుంచి మీ కొడుకు వెళ్ళిపోయినట్టు ఆ సునంద గారిలాగా, ఆ సునంద గారు ఏమన్నా మీకు కాసేపు పూనారా ఏంటి, అలా మాట్లాడుతున్నారు, వాళ్ళ వల్ల మీకు ఏమైనా నష్టం వస్తే అప్పుడు మీరు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినా అర్థం ఉంది, కానీ ఇప్పుడు మీకు నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారే అని సూర్య అయితే ఇందుమతి నోరు మూయిస్తాడు. తరువాత ఇక ఆదిత్య అంటూ ఉంటాడు, మేమిద్దరం కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నాము, పూజారి గారు వ్రతం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పారు, అయినా వాళ్ళందరి సమక్షంలో ఈ వ్రతం చేసుకోవాలని మేము అనుకుంటున్నాం జ్యోతమ్మ, మీరిద్దరూ కూడా తప్పకుండా రావాలి అని అంటూ ఉంటుంది ఆనంది. తప్పకుండా వస్తాం ఆనంది, మీ ఇద్దరికి మేమే స్వయంగా పుట్టింటి తరపున బట్టలు కూడా తీసుకొస్తాను అని చెప్తూ ఉంటుంది జ్యోతి. అప్పుడు ఇందుమతి ఏమన్నా మాట్లాడితే మళ్ళీ ఏమంటారో అని అలా చూస్తూ ఉండిపోతుంది. తరువాత సునంద వాళ్ళని పిలిచారా అని అడుగుతూ ఉంటుంది జ్యోతి. ముందు ఆ గాడికే పోయేస్తున్నాం జ్యోతమ్మ అని ఆనంది అనడంతో, మరి ఏమన్నారో, సునంద గారు వస్తానని చెప్పారా అని జ్యోతి అంటుంది. సునంద గారి గురించి, అత్తయ్య గారి గురించి తెలిసింది కదా జ్యోతమ్మ, అత్తయ్య గారికి కోపం వస్తే ఎలా ఉంటారో, వెళ్ళి అడిగాము రమ్మని, పరాయి వాళ్ళు చేసుకుంటున్నారులే వ్రతం అని చెప్పాను కూడా, అయినా సరే అత్తయ్య గారు రానని చెప్పేశారు, మరి ఎవరొస్తారో ఎవరు మారుతారో కూడా నాకు తెలీదు అని చెప్తూ ఉంటుంది ఆనంది. చూడన్న ఆనంది, నీవు మన మంచి మనసుకి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది, ఆ శివయ్య మీద భారం వేసి ఆయన మీద నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్ళు,
ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది. రేపు ఖచ్చితంగా మేము గుడికి వస్తాము అని అంటూ ఉంటుంది ఆనంది. తరువాత సీనయ్య దగ్గరికి వెళ్తారు. సీనయ్యకు కూడా చెప్తారు, పద్దాలు కోమాలో నుంచి బయటికి వస్తే ఇప్పుడు ఈ వ్రతం మీ ఇద్దరు చేసుకుంటూ ఉంటే చూసి చాలా ఆనందించేది. మేమిద్దరం కలిసి బట్టలు పెట్టేవాళ్ళము. ఆ అదృష్టం దేవుడు ఎప్పుడు ఇస్తాడో, పద్దాల్ని ఎప్పుడు మామూలు మనిషిని చేస్తాడో అర్థం కావడం లేదమ్మా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సీనయ్య, ఇక సీనయ్య అలా బాధపడుతూ ఉంటే, నాన్న ఎందుకు బాధపడుతున్నావు? అమ్మ మామూలుగానే మళ్ళీ మన ముందు తిరుగుతుంది, ఖచ్చితంగా మామూలు మనిషి అవుతుంది, నువ్వేమీ కంగారు పడుకో అని ఓదారుస్తూ ఉంటుంది సీనయ్యని. తర్వాత ఇక అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఆదిత్య ఆనంది ఇంటికి వెళ్ళి ఇక ఆలోచిస్తూ ఉంటారు. వ్రతం రోజు ఏం చేయాలో, ఏం ఏర్పాట్లు చేయాలో అని కూర్చొని ఆలోచిస్తూ లిస్ట్ అయితే రాసుకుంటారు. తర్వాత జీవనకి ఇందుమతి ఫోన్ చేస్తుంది. ఏంటి వ్రతానికి పిలవడానికి వచ్చారంట కదా, ఏం జరిగింది అక్కడ అని అడుగుతూ ఉంటుంది ఇందుమతి జీవనని. ఏం జరుగుతుంది, మా అత్తయ్య గారు ఊరుకుంటారా? నేను ఊరుకొనిస్తానా? నోటికొచ్చినట్లు ఆదిత్యని ఆనందిని అవమానించాను, తిట్టాను. మా అత్తయ్య గారు కూడా మేము ఇప్పుడు వ్రతానికి రామని కరాఖండిగా చెప్పేశారు అని చెప్తూ ఉంటుంది జీవన. మన ఇంటికి వచ్చారే మీ అమ్మా నాన్నని పిలవడానికి, అప్పుడు కూడా నేను నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను. కానీ మీ అమ్మా నాన్న గురించి తెలిసిందే కదా, వాళ్ళిద్దరూ ఆనందిని ఏమీ అననివ్వరని. అలాగే నేను మాట్లాడుతుంటే మీ నాన్న కూడా అడ్డుపడ్డాడు. ఈసారి మీ నాన్నే వార్నింగ్ ఇచ్చాడు అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. మరి ఏం చేస్తున్నారు, ఆ వ్రతానికి ఎవరు వెళ్తున్నారని అడుగుతూ ఉంటే, నేనేమీ వెళ్ళడం లేదు, చైతో మావయ్య గారు మాత్రం వెళ్తానని చెప్పారు, నేను మాత్రం అక్కడికి రాను అని జీవన అంటే, పిచ్చి మొకందానా, నువ్వు రాకపోతే ఎలాగే? ఆ వ్రతంలో చెడగొట్టడానికి, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడానికి నువ్వనే దానివి లేకపోతే ఇక కథేముంటుంది అని అంటూ ఉంటుంది ఇందుమతి. ఇందుమతి మాటలు విని, ఏంటి పెద్దమ్మా నువ్వు మాట్లాడేది అని అనగానే, అవునే నేను మాట్లాడేది నిజం, నువ్వు రాకపోతే ఎలాగా? మనమిద్దరం కూడా వ్రతానికి వెళ్దాము, ఆ వ్రతం సంతోషంగా జరుపుకుంటే జీవితం సంతోషంగా ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు కదా, దాంట్లో వ్రతం సరిగ్గా జరపకుండా ఏమి చేయకుండా మనం అడ్డుపడదాము అని ఇందుమతి చెప్తుంది. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అనగానే, నువ్వు అక్కడికి వచ్చే ప్రయత్నం చెయ్యి, ఆ తర్వాత సంగతి వెళ్ళాక ఏం చేయాలో నేను చూస్తాను అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. ఇక ఆ మాటలు విని జీవన ఎంతో ఆనందపడుతూ ఇప్పుడు చైతు దగ్గరికి వెళ్ళి, నేను వస్తాను వ్రతానికని చెప్పాలి, అప్పుడు ఒప్పుకుంటాడో లేదో అని అనుకుని ఇక చైతు దగ్గరికైతే వెళ్తుంది. చైతు దగ్గరికి వెళ్ళి, నేను కూడా రేపు ఉదయం వ్రతానికి వస్తున్నానని అంటుంది జీవన. అప్పుడు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ చైతు ఇలా అంటాడు, ఏంటి నువ్వు వ్రతానికి వస్తున్నావా? అది కూడా మా వదిన అన్నయ్యలు చేసే వ్రతానికి? అమ్మో, నువ్వు అక్కడికి వస్తే వాళ్ళ వ్రతం సవ్యంగా జరుగుతుందంటావా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని, ఏంటి చైతు, నేను నీ భార్యని, ఎందుకు ప్రతిసారి అలా తీసి పాడేసినట్టు మాట్లాడతావు అని అడుగుతూ ఉంటే, మరేమనుకోవాలి, వాళ్ళ ఇంటికి వస్తే నోటుకొచ్చినట్లు తిట్టి అవమానించి ఇప్పుడేమో వ్రతానికి వస్తానంటున్నావే అని అనగానే, వాళ్ళే అన్నారు కదా, పరాయి వాళ్ళు గుడిలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారని అక్కడికి ప్రసాదం తీసుకోవడానికి వచ్చి ఆశీర్వదించమని అంటుంది కదా, అందుకని నేను అలాగనుకొనే వస్తానని చెప్తున్నాను, నేను కూడా మీతో పాటు రేపు వస్తాను అని జీవన చెప్తుంది. ఇక ఉదయం అవ్వంగానే శశికాంత్, జీవన, చైతు ముగ్గురు కూడా వ్రతానికి బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరే ముందు శశికాంత్ ఇలా అంటాడు, గుడిలో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, పద గుడికి వెళ్దాము అని అంటూ ఉంటాడు శశికాంత్. గుడిలో ప్రశాంతత కాదు, నా కొడుకుని నన్ను విడదీసేసిన ఆనంది ఉంటుంది అని చెప్పంగానే ఆ మాట విని అప్పుడే శశికాంత్ అంటాడు, సరే నీ ఇష్టం, నేను చెప్పాలనుకున్నది చెప్పాను, తరువాత నువ్వు ఏదోటి చేసుకో అని వెళ్ళిపోతారు. ముగ్గురు కూడా బయలుదేరుతారు. తర్వాత వ్రతానికి అంతా కూడా సిద్ధం చేస్తుంది ఆనంది. మండపాన్ని సిద్ధం చేసి ఫోటోలన్నీ కూడా సర్దుతూ ఉంటుంది. ఇంతలో జ్యోతి, సూర్య ఇద్దరు కూడా బట్టలు తీసుకొని ఇందుమతితో సహా గుడికైతే వస్తారు. వాళ్ళని చూసిన ఆనంది చాలా ఆనందపడుతూ, వచ్చారా, మీరు మీకోసమే ఎదురు చూస్తున్నాను జ్యోతమ్మ, ఏంటి ఇంత ఆలస్యమైంది అని అడుగుతూ ఉంటే, ఏముంది,
మామూలే కదా ట్రాఫిక్ అని చెప్తూ ఉంటుంది జ్యోతి. మరి అప్పుడే వ్రతం మొదలు పెట్టేశారా అని అంటూ ఉంటే, మీరెవ్వరూ రాకుండా వ్రతం ఎలా మొదలు పెడతామో, రండి కూర్చోండి అని చెప్తూ ఉంటుంది ఆనంది. తరువాత వెళ్ళి కూర్చోగానే ఇంతలో శశికాంత్, చైతు, జీవన ముగ్గురు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన ఆదిత్య వాళ్ళ దగ్గరికి పరుగు పరుగున వెళ్తారు. ఇక శశికాంత్ని కౌగిలించుకుంటాడు. మీరు రారనుకున్నాను నాన్న అని అంటూ ఉంటే, మీ అమ్మ పంతంతో రానంది కానీ మమ్మల్ని వెళ్ళొద్దని చెప్పలేదు, మమ్మల్ని వెళ్ళమని చెప్పింది అని అంటూ ఉంటాడు శశికాంత్. రండి నాన్న, రండి కూర్చోండి అని కూర్చోబెట్టాక ఇందుమతి, జీవన ఇద్దరూ పక్కకి వెళ్తారు. అప్పుడు ఇక ఒక ప్యాకెట్ అయితే ఇస్తుంది ఇందుమతి. అది చూసి జీవన, ఏంటి పెద్దమ్మ ఇది అని అంటూ ఉంటే, ఈ కర్పూరం వెలిగించి దేవుడికి ఆదిత్య, ఆనంది హారతిస్తారు కదా, ఈ కర్పూరంలో నేను కెమికల్ కలిపాను. ఈ కెమికల్ ఎవరైతే హారతి ఇచ్చారో వారు దగ్గరుంటే వాళ్ళ కళ్ళు పోతాయి, చూపు కనిపించదు అని అంటూ ఉంటుంది ఇందుమతి. వాళ్లకు మానసికంగా దెబ్బ కొట్టొచ్చు అని అనగానే ఇక ఆ మాట విని జీవన సంతోషపడుతుంది. సరైన సమయానికి సరైంది తీసుకొచ్చావు పెద్దమ్మ, ఈ రోజుతో ఆదిత్య, ఆనంద్కి మనశ్శాంతి లేకుండా చేస్తాను అంటూ అప్పుడు ఇంకా జీవన ఆ ప్యాకెట్ తీసుకొని ఒక ప్లేటులో విభూది ఉంటుంది. ఆ విభూదిలో మధ్యలో కర్పూరం బిళ్ళలనైతే పెడుతుంది. ఆ కెమికల్స్ అంతా కూడా కర్పూరంలాగే ఉంటాయి. ఇక ప్యాకెట్ అయితే మధ్యలో వేసేస్తుంది. ఆనంది, ఆదిత్య, ఇక మీరు ఎప్పటికీ కూడా పైకి రారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా జీవన అలా అన్న తర్వాత ఇక పూజ అయితే మొదలు పెడతారు. మొదలు పెట్టాక మొత్తం వ్రతం అంతా కూడా పూర్తవుతుంది. 5 కథలు కూడా పంతులు గారు అయితే చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తారు. దాంతో ఇక ఆనంది, ఆదిత్య ఎంతో ఆనందపడుతూ ఉంటారు. చివరిగా హారతి ఇచ్చేస్తే స్వామివారికి మీ వ్రతం పూర్తవుతుంది అని పూజారి చెప్పడంతో అప్పుడే ఇక వ్రతాన్ని కర్పూరం అయితే తీస్తారు. కర్పూరం తీసిన తర్వాత అప్పుడే ఇక కర్పూరాన్ని వెలిగిస్తారు. ఇప్పుడు చూడు వీళ్ళ మొఖాలు ఎలా అయిపోతాయో, వీళ్ళు ఇక బయటికి కూడా తిరగలేరు అని అనుకుంటూ ఉంటుంది జీవన. ఇక ఇందుమతి కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. మనం ఇద్దరం కలిస్తే ఎంతసేపే వీళ్ళని నాశనం చేయడానికి అని అంటూ ఉంటుంది ఇందుమతి. తరువాత కర్పూరం బాగానే వెలుగుతుంది. అందరూ కూడా హారతి తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత జీవన, ఇందుమతి అసలు ఎటువంటి కెమికల్ ఎఫెక్ట్ లేదని, బాగానే ఉన్నారని ఆనంది, ఆదిత్య అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మమ్మీ నువ్వు చెప్పిన మొత్తం కూడా నేను అక్కడే కదా చెప్పిన పెద్దమ్మ, మొత్తం కూడా అక్కడే కదా నేను వేశాను, మరి ఆ కర్పూరం ఎఫెక్ట్ తగలలేదేంటి, అసలు నువ్వు తెచ్చింది కెమికల్ కర్పూరమేనా అని అడుగుతూ ఉంటే, అవునే నేను తెచ్చింది కెమికల్ కర్పూరమే, ఇది ఎలా జరిగిందో కూడా అర్థం కావడం లేదు, ఇది దాని అదృష్టమేమో అని అంటూ ఉంటుంది ఇందుమతి. ఇంతలో అక్కడికి అప్పుడు ఇక చైతు వస్తాడు. ఏంటి మీ ఇద్దరు ఏదో కంగారు పడుతున్నారు అని అడుగుతూ ఉంటే, కంగారా, మేమెందుకు కంగారు పడతాం అని చెప్తూ ఉంటుంది జీవన. వ్రతం అయిపోయింది కదా, ఇంకా ఇంటికి వెళ్దామా అని చైతు అనగానే సరే అని ఇక జీవన, చైతు ఇంటికి అయితే వస్తారు శశికాంత్ని తీసుకొని. తర్వాత జీవన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది కోపంగా. ఇప్పుడేమి అసలు ఏం జరిగిందో తెలియడం లేదో, అక్కడ నేను వేసిన ప్లాను రివర్స్ అయిందేంటి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక చైతు అయితే వస్తాడు. ఏంటి తెగ ఆలోచిస్తున్నావో, మళ్ళీ ఎవరి కొంపను ముంచాలనుకుంటున్నావో అని అడుగుతూ ఉంటే, చైతు అని కోపంగా అంటుంది. చైతు అలా కోపంగా అనగానే అప్పుడు ఇక చైతన్య చెంప పగలగొడతాడు జీవనది. నువ్వు వ్రతానికి ముందు రానని ఇంటికి వచ్చిన మా అన్నయ్య వదిన్ని నువ్వు అవమానించినప్పుడే నేను అనుకున్నాను, అలాంటి నువ్వు ఇప్పుడు ఆ ఇంటి గురించి ఆలోచిస్తున్నాను అని ఇన్ని చెప్పి వ్రతానికి వస్తానన్నావు. నీలాంటి దాన్ని ఒక కంట కనిపెట్టాలని నేను కూడా నీ గురించి నీ వెనకాలే ఉన్నాను. అప్పుడే అర్థమైంది మీ నానమ్మతో కలిసి నువ్వు చేసిన కుట్ర. ఆ కర్పూరాన్ని మార్చేసి అవతల పడేసి నేనే వేరే కర్పూరాన్ని పెట్టాను అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది జీవన. ఇక షాక్ అయిపోతూ, అంటే ఇదంతా నువ్వా చేసింది అని అడుగుతుంది. అవును నేనే చేశాను, ఇక మీదట ఇలాంటి చీపు పనులు చేయకో, ఇంకోసారి ఇలాంటివి జరిగిందంటే మీ నాన్నమ్మని నిన్ను కూడా జైల్లో పడేయిస్తాను
అని అంటూ ఉంటాడు చైతు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.